ఇంట్లో వండుకోవడం మానేశారు అనుకుంటా జనాలు. ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇద్దరికి సరిపోద్ది అంటే సరిపోద్ది అని చెప్పాడు. వీడికి కూడా సరిపోలేదు. మిర్చి కసాలం చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయాలి అని. ఎదవండి గుడి సెట్ ఎదవండి. దాదాపు 25,000 రివ్యూస్ అయితే ఉన్నాయి. 8.5 దాకా అయితే ఇస్తాను నా పర్సనల్ రేటింగ్. బ్యాక్ టు బ్యాక్ 3 రెస్టారెంట్లకు అయితే వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసెంట్ అయితే నేను ఇండియాలోని బెంగళూరులో అయితే ఉన్నాను. సో నా లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. ఈజిప్ట్ నుంచి నేను ఇండియా వచ్చేసాను. ఎందుకు వచ్చానో కూడా చెప్పాను కదా, నా పాస్పోర్ట్ ఇష్యూ వల్ల. సో పాస్పోర్ట్ ఫుల్ అయిపోయింది, కొత్త పాస్పోర్ట్ ఆల్రెడీ తీసేసుకున్నాను. సో నెక్స్ట్ ట్రిప్కి అయితే సిద్ధమైపోతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చెప్తాను. ఒక 10 days టైం అయితే ఉంది నెక్స్ట్ ట్రిప్కి. సో ఈ లోపు అయితే ఈ బెంగళూరు ఈ దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. సో అవి కవర్ చేసి మీకు నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ అయితే ఉంటాయి అంతే ఇండియాకి సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అయితే చేస్తాం. బట్ ఈ 2-3 వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేశాను. ఈరోజు ఏంటంటే నేను నా ఫ్రెండ్ కలిసి ఈ దగ్గరలో ఈ బెంగళూరు సిటీకి దగ్గరలో ఉన్న డిఫరెంట్ బిర్యానీస్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాం. కొన్ని పాపులర్ బిర్యానీస్ అన్నీ ఒకే రోజులో తినేలేము. ఒక 3 బిర్యానీలు అయితే చూస్ చేసుకున్నాం. సో ఆ 3 ట్రై చేసి అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం ఫుడ్ వీడియోస్ అయితే డిఫరెంట్ కంట్రీస్లో చేసాం. ఈరోజు ఏంటంటే బెంగళూరులో చేస్తున్నాను. అండ్ బెంగళూరులో మంచి ఫుడ్ స్పాట్స్ ఏమున్నాయో మీకు తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము ఒకటి చికెన్ కాంబో, దీంతోపాటు లాలీపాప్ చికెన్ బిర్యానీ అని 2 ఆర్డర్ ఇచ్చాం. ఇదేంటంటే దీంతోపాటు డొన్నే చికెన్ బిర్యానీ స్టైల్ అనమాట రైస్. దీంతోపాటు చిల్లీ చికెన్ అంటే యూజువల్గా నేను చైనీస్ స్టైల్లో స్టార్టర్ ఉంటుంది కదా, అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇందులో చూస్తున్నారా మొత్తం గింజలుగా ఇవన్నీ ఏంటంటే పచ్చిమిరపకాయలు అనమాట. పచ్చిమిరపకాయల పేస్ట్తోని చికెన్ ముక్కలు వేసి తయారు చేశాడు. సో వాడు కరెక్ట్గానే చెప్పాడు చిల్లీ చికెన్ అని. చిల్లీ ఉంది, చికెన్ ఉంది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. అది గుంటూరు చికెన్ అంట. గుంటూరు అంటే ఎర్రమిర్చిలు ఉంటాయి కదా, ఫేమస్ కదా, అందుకనే ఆ పచ్చడితో చేసాడు అనమాట. సో అది గుంటూరు చిల్లీ చికెన్. ఇదేంటంటే కర్ణాటక చిల్లీ చికెన్ స్టైల్ అనుకుంటా. సో రెండిట్లో అయితే పచ్చిమిరపకాయల పేస్టే కనబడుతుంది. తింటుంటే గుమ్మల గొయ్యి అంటున్నాయి. ఇక్కడ ఒక సందర్శకుడిని మనం రివ్యూ కనుక్కున్నాం. ఆయన చెప్పాడు ఆర్డర్ ఇవ్వద్దని, బట్ ఐ వాంట్ టు ట్రై హియర్. మాస్టర్ ఎలా ఉంది చిల్లీ చికెన్? రకరకాలుగా ఉంది. ఇదిగో ఇది కూడా చిల్లీ బిర్యానీ. చిల్లీ బిర్యానీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మల్లికా రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. మేము స్టే చేస్తున్న ప్లేస్కి దగ్గరలోనే, ఐ మీన్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి దగ్గరలోనే. ప్రతిరోజు ఒక్కొక్క టైమింగ్స్లో అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు అనుకోండి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుందంట. అదే ఒకవేళ సాటర్డే అనుకోండి, మార్నింగ్ 7:30 నుంచి సాయంత్రం 4 వరకు. అదే ఆదివారం అనుకోండి, మార్నింగ్ 5కే మొదలవుద్ది, రాత్రి సాయంత్రం 4 వరకు అంట. సో డేస్ బట్టి అయితే టైమింగ్స్ అయితే మారిపోతున్నాయి. లోపలికి వెళ్ళి చూసేసరికి అసలు జనాలందరూ ఎగబడి కొంటున్నారు. అసలు అది ఇంతమంది క్రౌడ్ని చూడగానే మేమైతే అసలు మరి ఇంత హైప్ ఉందా ఈ బిర్యానీకి అని అనుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళిన టైమే ఆల్మోస్ట్ 3 అయిపోతుంది, టైము 2:30 దాటేసింది. 3 గంటలకి ఎంతమంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా అసలు ఏ బిర్యానీలు అవైలబుల్గా ఉన్నాయో కూడా తెలియదు. ఇక్కడ 2 బిర్యానీలు అంట. ఒకటి చికెన్ బిర్యానీ, ఇంకోటి మటన్ డొన్నే బిర్యానీ మనకి బాస్మతి రైస్తో అయితే రాదనమాట. డొన్నే స్టైల్ అంటే చిన్న చిట్టుముత్యాల రైస్లా ఉంటుంది. సో ఆ రైస్తో అయితే వస్తుంది అనమాట. జనాలందరూ అసలు ఎగబడి కొంటున్నారు. నేను కూడా మటన్ బిర్యానీ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఆ మటన్ బిర్యానీ బాగుంటుందని అంటున్నారు. ఈవెన్ రివ్యూస్లో కూడా అదే మెన్షన్ చేశాను అనమాట. సో మటన్ బిర్యానీ అయితే తీసుకుందాం అనుకున్నాం. 2 ప్లేట్లు అయితే ఆర్డర్ ఇచ్చాం. ఆ పోర్షన్ ఎంత వస్తుందో తెలియదు కదా. మళ్ళీ ఒకటి ఆర్డర్ ఇచ్చి అది సరిపోక రెండోసారి వచ్చి క్యూలో నించొని ఇంత ఇబ్బంది పడేదేదో ఒకేసారి రెండు తీసేసుకుందాం అని చెప్పేసి 2 అయితే ఆర్డర్ ఇచ్చాం. దీంతోపాటు ఏంటంటే ఉత్తిగా బిర్యానీతో ఏదైనా పక్కన స్టార్టర్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక కబాబ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ డొన్నే బిర్యానీ అమ్మినా సరే పక్కనే చికెన్ కబాబ్స్ అయితే అమ్ముతున్నారు.
వీళ్ళ దగ్గర ఇంకో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా ఉన్నాయన్నమాట మటన్కి సంబంధించినవి. కాకపోతే మేము చికెన్ కబాబ్ అయితే తీసుకున్నాం. నీకు మళ్ళీ ఒకటి నాకు, ఒకటి నీకు, ఈ రెండు నాకు, ఈ రెండు నీకు. కరివేపాకు క్వాంటిటీ అయితే బాగా ఇచ్చాడు. కింద పడేసో మొక్క కందనకాయ అనుకుంటుంది. నాకు వద్దేది తీసేది. ఇప్పుడు 3 లెమన్లు, కొన్ని ఆనియన్స్ ఆ సైడ్ వేసుకుని ఓకే. బాగుంది, బట్ కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. లేదా టేస్ట్ ఎంతనే తీసుకుంచుకొని చికెన్ కబాబ్ మాత్రం బాగుంది. ఇది కూడా ఫ్లేవర్లో మంచి బాగా పీస్లు కూడా బాగానే మటనే అంటారా మిస్టర్ దీపక్? నేను అదే అనుకుంటున్నాను. అసలు ఇన్ని మటన్ ముక్క నేను ఎప్పుడు తినలేదు. దగ్గర దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రే ఇంకా ఉన్నాయి రా 10. ప్రైస్ ఎంతరా? 280 రూపాయలు రే. 11, 12 రే. ఇన్ని మటన్ ముక్కలు అసలు ఎప్పుడు తినలేదు. అన్ని చిన్న చిన్న చిన్నవన్నా సరే బొద్దని తెస్తారా మనకు మటన్ బిర్యానీ అంటే 2-3 ముక్కలు వేసి 300 తీసుకుంటారు. కానీ 12 పీసెస్ చాలా ఎక్కువ. సో యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాంటిటీ? చాలా ఎక్కువ. 280 రూపాయలకి అసలు ఇన్ని మటన్ పీసులు అంటే చాలా ఎక్కువ. పైగా మటన్ కూడా చాలా టెండర్గా కుక్ అయింది. ఇలా అనగానే ఊరికే వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ టు ఈట్. అవన్నీ వద్దు, పాయింట్కి రా. రుచి ఎలాగుందో చెప్పు, నీకెలా అనిపించిందో? నాకైతే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. లేదు, బాగుందంట. అంటే ఈ రోజులో తిన్న ఫస్ట్ మీల్ ఇదే కాబట్టి కొంచెం అలా అనిపించిందేమో. యా, దీంతో పాటు రైతా సలాన్ అవి ఇచ్చారు. సో ఇవి కావాలనుకుంటే ప్లేట్ పట్టుకుని వెళ్ళాలన్నమాట. నార్మల్గా వెళ్తుంటే ఇవ్వట్లేదు. ఇస్తున్నారా? నేను వెళ్తే ఎంతకు తెగించారా? బిర్యానీతో పాటు ఒక్కటి తక్కువైంది పుష్ప అనగానే థమ్స్అప్తో ప్రత్యక్షమయ్యాడు పుష్ప. ఇప్పుడు వరకు బిర్యానీ అయితే ప్లెయిన్గా తిన్నాం, ఓన్లీ పీసులతో పాటు. ఇప్పుడు ఏదంటే ఒక గ్రేవీ లాంటిది ఇచ్చారు, కాకపోతే చూడండి సాంబార్లో ఉంది. వేసుకొని ట్రై చేద్దాం. గ్రేవీతో పాటు ఎలా ఉంటుందో. గ్రేవీ వేసుకుంటే అంత ఎక్కట్లేదు, డైరెక్ట్గా ప్లెయిన్ బిర్యానీ బాగుంది. ఈ మల్లికా బిర్యానీ అయితే ట్రై చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటంటే నాగార్జున రెస్టారెంట్ అనమాట. ఇది ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్. అసలు గూగుల్లో బీభత్సంగా రేటింగ్లు ఉన్నాయి దీనికి. ఎందుకు ఇన్ని రేటింగ్స్ ఉన్నాయి, అసలు ఏంటి హైప్ అని చెప్పేసి చూద్దాం అనుకుని ఇంకా నేను నా ఫ్రెండ్ బయలుదేరాం. నేనైతే ఈ మల్లికా రెస్టారెంట్కి నా పర్సనల్గా ఒక రేటింగ్ అంటే 10/7 ఇస్తాను. ఎందుకంటే ఆ ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే తగిలింది. సో ఒకవేళ మీరు ఇక్కడ ట్రై చేస్తే కనుక మీరు ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి 10కి ఈ మల్లికా బిర్యానీకి. ఇప్పుడు నెక్స్ట్ రెస్టారెంట్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ట్రై చేయడానికి నాగార్జున రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది కరెక్ట్గా మారుతహల్లిలో హైవే పక్కనే ఉందన్నమాట. సో చాలామంది ఫ్యామిలీలు అయితే వస్తున్నారు, తండాలుగా వస్తున్నారు. వీకెండో తెలీదు, లేదంటే అసలు ఎప్పుడు ఇలానే ఉంటుందో తెలీదు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. బాబోయ్, రెస్టారెంట్ పెట్టి అయితే 41 సంవత్సరాలు అయిందంట. చాలా ఓల్డ్ రెస్టారెంట్. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. ఇదిగోండి, ఇక్కడే రాగానే స్టార్టింగ్లో ఇక్కడైతే మన నేమ్ రాయించుకోవాలి, ఎందుకంటే బిజీగా ఉంది కాబట్టి. రెస్టారెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది.
కానీ వచ్చి చూసేసరికి మొత్తం అన్ని టేబుల్స్ ఫుల్ అనమాట. అంటే మేము వచ్చింది సండే, సో ప్రతి వీకెండ్లోనే ఇలానే ఉంటుందా, యూజువల్గా వీక్ డేస్లో కూడా ఇలా ఉంటుందో తెలియదు. రేటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 25,000 దాకా ఉన్నాయి. ఇంకా అదొద్దు. సో రేటింగ్స్ చూసి అయితే మనం లాక్కుని వచ్చాను. చూద్దాం, అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. టేబుల్ అయితే అసలు ఖాళీ లేదు, బయటనైతే వెయిట్ చేస్తున్నాం వెయిటింగ్ ఏరియాలో. ఏంట్రా యా లోపలికి వెళ్ళి అసలు ఏది తినాలో ఏంటో, ఏది బెస్ట్ ఐటమో వెయిటర్ని అడిగేసి ఆర్డర్ ఇచ్చి మీకు టేస్ట్ చేసి చెప్తాను వర్తే కాదని. నువ్వు పిచ్చి నువ్వు సేమ్ ఇదే బిల్డింగ్లో 4-5 రకాల రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. కృతంగా ఒకటి, తర్వాత కొన్ని ఫంక్షన్ హాల్స్ అవి ఉన్నాయి. ఇదేదో నిర్వాణ బ్యాంకెట్ హాల్ అంట. నేను యాక్చువల్గా ఇది మొత్తం ఇదంతా సేమ్ రెస్టారెంట్ అనుకున్నా, కాకపోతే ఇది ఒక బ్యాంకెట్ హాల్, ఏదో ఫంక్షన్ అవుతున్నట్టుంది. చూస్తున్నారు కదా అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇదంతా అయితే వెయిటింగ్ ఏరియా. అక్కడికి వెళ్ళి మా నేమ్ అయితే రాయించుకొని వచ్చాం. అతను నేమ్ పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి సో మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. టేకేవేకి అయితే కొంచెం త్వరగా అయిపోతుంది, ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. రెస్టారెంట్ అయితే మామూలు బిజీగా లేదు, లోపల చూడొచ్చు అసలు చాలా రష్గా ఉంది. ఇప్పుడే అంటే వచ్చే ముందు ప్లేట్లో అయితే సర్వ్ చేయట్లేదు అనమాట, మొత్తం బనానా లీవ్సే. ప్రతి ఒక్కరూ వీటిల్లోనే అరిటాకుల్లోనే తింటున్నారు. మెనూ కూడా చూడండి, అరిటాకు మెనూ. నాగార్జున 1984 భలే ఉంది. ప్రెజెంటేషన్ బాగుంది. ఆంధ్ర మీల్స్ అయితే బాగుంటాయని చెప్పేసి విన్నాను. చూస్తున్నాం అసలు ఏం ఆర్డర్ ఇద్దామని చెప్పేసి. బిర్యానీలు కూడా ఉన్నాయి ఇందులో. భోజనం ఆంధ్ర మీల్స్ అనుకోండి, షేర్ చేసుకోకూడదంట. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆర్డర్ ఇచ్చి 2-3 తినేస్తే మళ్ళీ వాళ్ళకి వేస్ట్ కదా. అందుకనే ఆంధ్ర మీల్స్ అయితే 350, మటన్ కీమా బిర్యానీ అయితే 415, చికెన్ బిర్యానీ అయితే 400, వెజిటేబుల్ బిర్యానీ కూడా ఉంది 305. ఇవన్నీ ఇంకా స్టార్టర్స్ అన్నమాట. ఓకే, నాన్ కర్రీలు ఇవి కూడా ఉన్నాయి. మనం మెనూలో భోజనంతోనే వెళ్ళిపోదాం, చూద్దాం. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను, దమ్ బిర్యానీ. అదే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. క్వాంటిటీ అయితే తక్కువ ఉంది, కాకపోతే ఇద్దరికి సరిపోద్ది అన్నారు. చూద్దాం. ముందుగా తీసుకుని నీకు ఇది హైదరాబాదీ స్టైల్ రాదు, ఆంధ్ర స్టైల్ అనమాట ఈ బిర్యానీ. క్వాంటిటీ ఇద్దరికి సరిపోద్ది అన్నాడు, ఇదైతే అసలు సరిపోదన్నాడు. దీన్ని యూజువల్గా వీళ్ళు బిర్యానీ అనే కన్నా పులావ్ అన్నం బెటర్. అండ్ టేస్ట్ అయితే బాగుంది, మంచి ఘాటుగా తగులుతుంది, స్పైసీగా. దీనికి అరౌండ్ 400 రూపాయలు అనమాట. ఒకరైతే తినొచ్చు కరెక్ట్గా, ఇద్దరికైతే సరిపోతుంది. 20 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాం. ఫ్రాంక్గా చెప్పాలంటే 25 నిమిషాల దాకా వెయిటింగ్ టైం అనమాట. 25 నిమిషాలు బయట ఉన్నాం. ఆడు ఫుడ్ తెచ్చి అది తినడానికి మ్యాక్స్ 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టలేదు. అంటే క్వాంటిటీ ఎంత ఉందో మీదే అర్థం చేసుకోండి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇద్దరికి సరిపోద్ది అంటే సరిపోద్ది అని చెప్పాడు. వీడికి కూడా సరిపోలేదు, వీడికి కూడా సరిపోలేదు. 400 రూపాయలు అంటే 420 క్వాంటిటీ పరంగా చూసుకుంటే సరిపోలేదు. బట్ పర్వాలే, అంటే టేస్ట్ ఓకే, అంటే అంత స్పెషల్గా ఏమి అనిపించలేదు. దాదాపు 25,000 రివ్యూస్ అయితే ఉన్నాయి. ఈ నాగార్జున రెస్టారెంట్ ఫుడ్కి, ఆ ప్రైస్కి, వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి ఓవరాల్గా చూసుకుంటే నా పర్సనల్ రేటింగ్ అయితే దీనికి ఒక 6 అయితే ఇస్తున్నాను 10కి. ఒకవేళ మీరు కనుక ఫుడ్ ఇక్కడ ట్రై చేసి ఉంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ దీన్ని ఆపోజిట్లోనే మేఘనా ఫుడ్స్ అని చెప్పేసి చాలా పాపులర్ రెస్టారెంట్ అనమాట. ఈ బెంగళూరులో చాలామంది వినే ఉంటారు మేఘనా బిర్యానీ అని చెప్పేసి. దాదాపు వీళ్ళకి ఈ బెంగళూరు సిటీలోనే 5 నుంచి 11 అవుట్లెట్స్ అయితే ఉన్నాయి, రెస్టారెంట్స్.
చాలా వరకు క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏదో ఒక రెస్టారెంట్ అనుకున్నాను కానీ ఇక్కడ అన్ని రెస్టారెంట్లు వీకెండ్స్లో ఇలానే ఉంటాయేమో, అన్ని కిటకిటలు ఆడిపోతున్నాయి, ఇంట్లో వండుకోవడం మానేశారు అనుకుంటా జనాలు. కాకపోతే ఈ మ్యాగ్నా రెస్టారెంట్లో ఫ్లోర్ వైజ్ గా ఉందన్నమాట. దాదాపు 4 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ప్రతి ఫ్లోర్ లోకి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఇంకా చివరిగా పై టాప్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేస్తే మాకు ఒక టేబుల్ అయితే దొరికింది. ఇప్పుడైతే మేము స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటిన, తర్వాత దీంతో పాటు చికెన్ 555 అని ఒక స్టార్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాం. బిర్యానీ టేస్ట్ అయితే నాకైతే నచ్చింది, అంటే బాగుందనమాట. దాంతోపాటు నా ఫ్రెండ్ అయితే సావగొడుతున్నాడు, మిర్చి కసాలని చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాలి అని. సో అది కూడా ట్రై చేయబోతున్నాను. ఇది మిర్చి కసాలాను యాక్చువల్గా నాకు హైదరాబాద్లోని పంజగుట్ట ఏరియాలో మెరిడియన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఒక రెస్టారెంట్. ఆ మెరిడియన్ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది మిర్చి కసాలాను, అక్కడ ట్రై చేశాను. ఇంకా కొన్ని రెస్టారెంట్లో కూడా ఉంటాయి అన్నమాట, అక్కడ కూడా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వేరే స్టేట్కి వచ్చినప్పుడు ఎప్పుడు నేను మిర్చి కసాలని ట్రై చేయను, ఎందుకంటే అది అంత ప్రాపర్గా చేయరు, టేస్ట్ కూడా అంత బాగోదు. నాకైతే స్టార్టర్ బాగా నచ్చింది, చికెన్ 555 అయితే చాలా బాగుంది. అది అడిగి నచ్చలేదంట, మరి నాకైతే నచ్చింది. టేస్ట్ అయితే బాగుంది, ఆ హైప్కి పర్వాలేదు, మ్యాచ్ అయితే అయింది. చాలా వరకు ఎవరు బెంగళూరు వచ్చినా ఈ మ్యాగ్నా బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేస్తారు. ఇంకా శివాజీ మిలిటరీ హోటల్ అని చెప్పేసి చాలా మంది అయితే చెప్పారనమాట ట్రై చేయమని. కాకపోతే ఇప్పటికే ఫుల్ అయిపోయింది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 3 రెస్టారెంట్లకు అయితే వచ్చాం. సో ఇంకా అసలు తినే ఓపిక లేదనమాట, పొట్ట మొత్తం ఫుల్ అయిపోయింది. మేబీ కుదిరితే ఇంకా తర్వాత వెళ్ళి ట్రై చేయాలి. నాకైతే ఇంకా చాలా తక్కువ డేసే టైం ఉందన్నమాట ఈ బెంగళూరులో. సో కుదిరితే ట్రై చేస్తాను. అసలు మీ ఫేవరెట్ బిర్యానీ స్పాట్ కానీ లేదంటే మీ ఫేవరెట్ ఫుడ్ స్పాట్ ఏమున్నాయో అవైతే కామెంట్ చేయండి, బెంగళూరులో ఏవో బాగుంటాయో. ఇప్పుడే బిర్యానీ తినడం అయితే అయింది. బిల్లు అరౌండ్ 776 రూపీస్ అయితే అయింది. ఒక బిర్యానీ, ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చాం. సో చికెన్ 555 చికెన్, 555 చికెన్ స్టార్టర్, తర్వాత మ్యాగ్నా స్పెషల్ బిర్యానీ. మిస్టర్ దీపక్ స్పెషల్ బిర్యానీ సూపర్ ఉంది. మిస్టర్ దీపక్ రివ్యూ చెప్తాడు. చాలా బాగుందండి మ్యాగ్నా స్పెషల్ బిర్యానీ, రికమెండ్ చేస్తున్నామండి. మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి మ్యాగ్నా స్పెషల్ బిర్యానీ తింటారని చెప్పి ఆశిస్తున్నాము. సో నా హానెస్ట్ ఫీలింగ్ అయితే ఆ స్టార్టర్ నచ్చింది, తర్వాత బిర్యానీ కూడా నచ్చింది. అంటే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. యూజువల్గా నేను చాలా రీల్స్లో చూసాను మ్యాగ్నా బిర్యానీ అని, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నా. బట్ పర్వాలే, కానీ అదే బాగుంది. కానీ యూజువల్గా ఏమనుకున్నా అంటే, ఇప్పుడు మన హైదరాబాద్లో అనుకోండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ సందుకి ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా, మనకి ఆ టైప్లో దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే యూజువల్గా చాలా వరకు బిర్యానీలు అన్నీ ఏంటంటే చిన్న రైస్ ఉంటుంది కదా, చిట్టుముత్యాల రైస్, సో దాంతో అయితే తయారు చేస్తారు, డొన్నే స్టైల్ అనమాట. సో అదేంటంటే మనకి బిర్యానీ తిన్న ఫీల్ అయితే కలగదు, ఏ కిచిడి తింటున్నాం లేదంటే ఏదో వేరే రకమైన బిర్యానీ తింటున్న ఫీల్ అయితే కలుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాపర్ బాస్మతి అయితే యూజ్ చేశారు, టేస్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. వీళ్ళ ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే ఇప్పుడు మేము వచ్చింది మారతహల్లి. సో మారతహల్లి ఏరియాలో వచ్చి ఇక్కడ డైనింగ్ అయితే ఉంది. కాకపోతే చాలా లొకేషన్స్లో ఏంటంటే క్లౌడ్ కిచెన్ ఉంటుంది అనమాట, ఓన్లీ ఆ టేక్ అవే ఉంటాయి. సో నాకైతే నచ్చింది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి, ఒకవేళ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఏమన్నా మీరు తిందామని అనుకుంటే. దీంతో పాటు యూ లైక్ మల్లిక కూడా బాగుంది. మొక్కలు చాలా వచ్చినాయి, 12 మొక్కలు వచ్చినాయి, అందుకే వీడికి నచ్చింది. అది కూడా మటన్ అదవండి, గుడి సెట్ అదవండి. నేను ఈ మ్యాగ్నా రెస్టారెంట్కి ఒక 10కి అయితే 8.5 దాకా అయితే ఇస్తాను నా పర్సనల్ రేటింగ్. మరి మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే మీరు ఎంత ఇస్తారో కామెంట్స్ చేయండి.